Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మోసంబితో ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ చూపిస్తున్నానండి. మోసంబిని స్వీట్ లైమ్ అని కూడా అంటారు. సో మనము ఈ స్వీట్ లైమ్ జ్యూస్ రెసిపీ స్టార్ట్ చేద్దాము. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: మోసంబి నేను 4 తీసుకున్నాను, పెద్ద సైజ్ మోసంబిలు. నెక్స్ట్ షుగర్ 1/2 కప్. ఇది మీ టేస్ట్కి అకార్డింగ్గా వేసుకోండి. స్వీట్ లైమ్స్ యొక్క టేస్ట్ని బట్టి, ఒకవేళ ఎక్కువ పులుపుగా ఉన్నాయంటే షుగర్ ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, ఉప్పు 1/2 స్పూను, చాట్ మసాలా 1/2 స్పూను, పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, ఫ్రెష్ మింట్ లీవ్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఈ మోసంబిని నేను వాష్ చేసుకున్నానండి. వీటిని కట్ చేసుకుందాము. మోసంబిలన్నీ కట్ చేసుకుని ఈ విధంగా సీడ్స్ తీసి పక్కన పెట్టుకుందాము. మోసంబి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా ఒక జ్యూసర్ తీసుకుందాము. ఈ విధంగా లిడ్ వచ్చింది. దీని మీద ఇది ఫిట్ చేయాలి. జస్ట్ ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉంటుంది ఈ జ్యూసర్. ఇప్పుడు ఒక మోసంబి తీసుకుని ఈ విధంగా దీని మీద పెట్టి స్క్వీజ్ చేస్తే జ్యూస్ అంతా కింద కలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము మొత్తం మోసంబి జ్యూస్ తీసుకుందాము. మీరు కావాలనుకుంటే ఈ మోసంబి లోపల ఉంటుంది కదండి, ఇది మొత్తం తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ తర్వాత ఒక ఫిల్టర్ పెట్టి స్ట్రెయిన్ చేయొచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మొత్తం మోసంబి జ్యూస్ తీస్తాను. ఈ విధంగా జ్యూస్ కలెక్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. జ్యూస్ మొత్తం ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్నాం కదండి. పల్ప్ అండ్ సీడ్స్ ఇక్కడ కలెక్ట్ అవుతాయి. ఇది తీసేసి కావాలనుకుంటే ఈ లిడ్ క్లోజ్ చేసేసి ప్లెయిన్ డ్రింక్ మోసంబి జ్యూస్ని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం మనం జ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ జ్యూస్ అంతా ఈ బౌల్లోకి వేసేస్తున్నాను నేను. మన మోసంబి జ్యూస్ రెడీగా ఉంది కదండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేస్తున్నానండి, లెమన్ జ్యూస్. సగం నిమ్మకాయ జ్యూస్ అండి ఇది, మొత్తం నిమ్మకాయ వేయట్లేదు, సగం నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. అలాగే ఇది జింజర్ జ్యూస్ అండి. అల్లాన్ని నేను కొంచెం నీళ్లు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఆ జింజర్ జ్యూస్ ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం వేస్తున్నాను, కొంచెం గార్నిషింగ్ ఉంచుతున్నాను. నెక్స్ట్ పెప్పర్ పౌడర్, ఇది కూడా కొంచెం వేసి కొంచెం గార్నిషింగ్ ఉంచుతున్నాను. నెక్స్ట్ షుగర్ మొత్తం వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. షుగర్ బాగా డిజాల్వ్ అయిందండి. నేను ఇక్కడ క్రష్డ్ పెప్పర్ పౌడర్ వేసాను కదా, మీరు కావాలనుకుంటే ఫైన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం పంట కింద తగులుతుంది అనుకుంటే మీరు ఫైన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుందాము. ముందుగా ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. ముందుగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిలో ఈ ఆరెంజ్ మోసంబి జ్యూస్ పోసుకుందాము. ఇప్పుడు వీటికి పైన కొంచెం పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేద్దాము. అలాగే
చాట్ మసాలా కూడా కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పుదీనా లీవ్స్తో గార్నిష్ చేసుకుందాము. ఈ డ్రింక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలాంటి చల్లచల్లని డ్రింక్స్ తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.